ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు అంటే ఇప్పుడు ఇండియా కూటమి కూడా కొత్త తమ అభ్యర్థిని ప్రకటించడంతో ఇప్పుడు ఇద్దరి మధ్య మంచి పోటీ అనేది ఏమైనా వస్తుందా సార్? అంటే ఈ ఎన్నిక ఎలా జరగనుంది? మీరు చెప్పినట్టు ఇండియా కూటమి అభ్యర్థిగా ఉంటారా లేదా అనేటువంటి ఒక ఉత్కంఠకు తెరదిస్తూ కొద్దిసేపటి క్రితం ఏఐసిసి అధినేత మల్లికార్జున ఖర్గే ఒక ప్రకటన చేశారు. బి సుదర్శన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి బి సుదర్శన్ రెడ్డి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, అలాగే ప్రజెంట్ గోవా లోకాయుక్తగా కూడా ఆయన పనిచేస్తా ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఒక రకంగా ఇప్పుడు ఒక సౌత్ వర్సెస్ సౌత్ అనేటువంటిది, అంటే తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి రాధాకృష్ణన్ ఇప్పటికే ఎన్డీఏ కూటమి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏఐసిసి కూడా, అంటే ఏఐసిసి ఇండియా కూటమి అభ్యర్థి కూడా ఖరారైపోయారు. సుదర్శన్ రెడ్డి వర్సెస్ రాధాకృష్ణన్ ఉండబోతుంది అనేటువంటి మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఈ గతంలో ఆయన రంగారెడ్డి జిల్లా ఆకుల ప్రాంతానికి చెందినటువంటి మాడుగుల అనేటువంటి ఒక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇక్కడ స్థానికంగా ఆయన కెరీర్ తొలినాళ్లలో ఒక న్యాయవాద వృత్తిని కూడా స్వీకరించారు. న్యాయవాద వృత్తి స్వీకరిస్తూ అక్కడ హైకోర్టు అడ్వకేట్ గా, ఆ తర్వాత ఆయన హైకోర్టు అడ్వకేట్ గా, ఆ తర్వాత హైకోర్టు జడ్జిగా కూడా నియమితులయ్యారు. అక్కడ చాలా కాలం హైకోర్టు జడ్జిగా పనిచేశారు. వివిధ రాష్ట్రాల్లో జడ్జిగా కూడా పనిచేశారు. చివరిగా ఆయనకు ఉన్నటువంటి కెరీర్ లో భాగంగా సుప్రీంకోర్టు జడ్జిగా కూడా ఆయన 4 ఏళ్ల పాటు సుప్రీంకోర్టు జడ్జిగా కూడా పనిచేశారు. సుప్రీంకోర్టు జడ్జిగా పదవి విరమణ చేసిన తర్వాత గోవా లోకాయుక్తగా కూడా ఆయన నియమితులయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ లోకాయుక్తగా కూడా పనిచేస్తున్నారు. అనూహ్యంగా ఏఐసిసి ఆయన పేరును ప్రకటించడం, అనూహ్యంగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం అనేటువంటిది కూడా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఆయన పలు సంచలనాత్మకమైనటువంటి తీర్పులు కూడా వెలువరించారు. గతంలో ప్రత్యేకించి నేను అనుకోవడం ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం వెనుక ఒక కారణం కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో బీజేపీ వివిధ నల్లధనాన్ని బయటకు తీసుకొస్తాం, స్విస్ బ్యాంక్ లో ఉన్నటువంటి నల్లధనాన్ని బయటకు తీసుకొస్తాం అనేటువంటి ఏదైతే ప్రకటన చేసిందో ఆ ప్రకటనకు సంబంధించి కూడా ఆయన ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పులు కూడా వెలువరించారు. అంతేకాకుండా మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి సాల్వాజుడం పేరుతో, మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసేందుకు సాల్వాజుడం పేరుతో గిరిజన యువకుల్ని రిక్రూట్ చేస్తూ మావోయిస్టులకు వ్యతిరేకంగా మావోయిస్టు కార్యకలాపాలను అణచివేసేందుకు అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉందో దీనికి విరుద్ధంగా కూడా, అంటే ఈ సాల్వాజుడం పేరుతో గిరిజన యువకుల్ని రిక్రూట్ చేయడం అనేటువంటి సరికాదనేటువంటి ఒక సంచలనాత్మకమైన తీర్పు కూడా ఆయన వెలువరించారు. మొత్తంగా ఒక ఆయన మొత్తం కెరీర్ అంతా కూడా మంచి ఒక ప్రజలకు ఉపయోగపడేటువంటి తీర్పులు వెలువరించారు. ప్రజలకు ఉపయోగపడేటువంటి న్యాయ కోవిధంగా కూడా పనిచేశారు. కాబట్టి ఏఐసిసి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది అని చెప్పి అనుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ గా ఏం లేరు. ఆయన ఒక న్యూట్రల్ వ్యక్తి, న్యాయ కోవినటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పాలి అంటే కేంద్ర ప్రభుత్వం, అంటే బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఆయన తీర్పులు ఇచ్చారు అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ పోరులో అంటే ఇద్దరు అభ్యర్థులు సౌత్ నుంచే, సిపి రాధాకృష్ణను ప్లస్ సుదర్శన్ రెడ్డి. మరి ఇద్దరిట్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? ఖచ్చితంగా గతంలో జయదీప్ ధన్కడ్ పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఒక రకంగా చెప్పాలంటే అధికార కూటమి ఏదైతే ఉంటుందో దానికి సానుకూలంగా ఉండేటువంటి వ్యక్తులే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒక రకంగా ఎన్డీఏ అభ్యర్థి విజయం అనేటువంటిది నల్లేరు మీద నడకైనప్పటికీ కూడా ఒక రకంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో భాగంగా, అంటే మేము ఉన్నామనేటువంటి ఒక ఉనికిని వాళ్ళ ప్రజెన్స్ కూడా చెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇండియా కూటమి తమ అభ్యర్థిని బరిలో నిలిపిందని చెప్పి అనుకోవచ్చు. అయితే ఇంకా వీళ్ళు ఏ రకంగా లాబింగ్ చేస్తారు? ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా, టీడీపీ కానీ మిగతా పక్షాలన్నీ కూడా ఎన్డీఏ అభ్యర్థికి తమ మద్దతును తెలుపుతూ ఇప్పటికే ప్రకటనలు చేసినటువంటి నేపథ్యంలో ఇటువంటి, అంటే ఒక రకంగా రాజకీయంగా కూడా ఎటువంటి డైనమిక్స్ ఉండబోతున్నాయి, ఎటువంటి మార్పు చేర్పులు ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి కూడా ఒక రకంగా పరీక్ష కాలం అని చెప్పి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమి ఎటువంటి లాబింగ్ చేస్తుంది, ఎట్లా సంప్రదింపులు జరుగుతుంది, ఏ రకంగా తమ ఓటు బ్యాంకును, అంటే తమ ఓటర్లను, ఎవరైతే ఓట్లు వేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది అనేటువంటి అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రానప్పటికీ కూడా ఒక రకంగా ఇరు పక్షాల మధ్య, అటు ఇండియా కూటమి ఇటు ఎన్డీఏ కూటమి పక్షాల మధ్య
పోటీ ఉండబోతుంది అనేటువంటిది మాత్రం మనం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రేపటి నుంచి క్యాంపెయినింగ్ అంతా నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత క్యాంపెయినింగ్ కూడా టైం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అదొక బాధ్యతగా భావించి గెలిచేటువంటి అభ్యర్థులైనా అటు ఇరుపక్షాలకు సంబంధించిన అభ్యర్థులు రాష్ట్రాన్ని విజిట్ చేయడము, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులందరినీ కలవడము, ముఖ్యమంత్రులను కలవడము, వాళ్ళ మద్దతు కూడా కట్టడం, ఇదంతా కూడా కార్యక్రమం ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగానే ఈ ప్రచార సరళి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏ రకంగా ఇండియా కూటమి మిగతా పక్షాలను ఏ రకంగా ఆకర్షిస్తుంది, ఏ రకంగా తమ వైపు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది కూడా ఒక ఉత్కంఠగా ఉంటుందని చెప్పి అర్థం చేసుకోవచ్చు.